బాలకృష్ణ గారి 'అఖండ 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసిందని చెప్పుకోవాలి. అంటే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సో, సెన్సార్ వాళ్ళు కూడా అటు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడంతో పాటు ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని చెప్పేసి అలా ఒక టాక్ అయితే వాళ్ళ అభిప్రాయాలనైతే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఇవి చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. సో, ఆ రకంగా 'అఖండ 2' చెందిన ఫస్ట్ రివ్యూ ఆ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి అయితే బయటకి రావడం, ఇప్పుడు బాలయ్య గారి అభిమానులైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ జారీ చేశారు? మరి సినిమా వాళ్ళు ఈ సినిమా మీద ఎటువంటి అభిప్రాయాలను తెలియజేశారు? మరి వాళ్ళ దృష్ట్యా ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో, బాలయ్య గారి 'అఖండ 2' పైన భారీ అంచనాలున్నాయి. 'అఖండ' ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. అందులో బాలయ్య గారు అఘోరాగా కనిపించిన తర్వాత ఆ క్యారెక్టర్‌కి, ఆ పాత్రకి విపరీతమైన ఆదరణ లభించింది. అభిమానుల్లో కూడా ఆ పాత్ర పట్ల ఫుల్ ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. సో, అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా 'అఖండ' సినిమా అంత విజయానికి కారణమైంది. సో, బాలయ్య గారు అలా అఘోరాగా కనిపించినప్పుడు ఆ డైలాగ్సు, ఆ ఫైటింగ్సు, ఆయన యాక్షను, మళ్ళీ తమన్ గారు ఎనకాల ఆ క్యారెక్టర్‌కి వచ్చినప్పుడల్లా స్క్రీన్ పైన ఇచ్చిన ఎలివేషన్స్ ఇవన్నీ కూడా తెగ నచ్చేసాయి అభిమానులు. అందరూ కూడా ఆకట్టుకున్నాయి. సో, ఆ టైంలో అందరూ కూడా విజిల్స్, కేకలు, ఈలలతో మొత్తం థియేటర్‌ని హోరెత్తించిన సంగతి మనం 'అఖండ' టైంలో చూసాం. సో, దాంతో 'అఖండ'కి ఆ స్థాయిలో పెద్ద భారీ విజయం అప్పుడు లభించింది. దాంతో బోయపాటి శ్రీను గారు 'అఖండ 2' కూడా ఉంటుందని చెప్పేసి ఆ మధ్య హింట్ ఇచ్చారు. కాకపోతే అది ఎప్పుడుంటుందా అని చెప్పేసి సో, అదొక అలాగే ఉంచడం జరిగింది. అయితే బాలయ్య గారు 3 సినిమాలు తీసేశారు. 'అఖండ' తర్వాత వరుస హిట్లు కొట్టేశారు. బోయపాటి గారు మాత్రం 'స్కందా'తో ఒక డిజాస్టర్ అయితే చూసారు. సో, ఇక 'స్కంద' తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా చేస్తా అని ప్రకటించారు. 'అఖండ 2'నే ఉంటుందని చెప్పడంతో అప్పటినుంచి అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో, ఇక ఆ తర్వాత షూటింగ్స్, ఆ తర్వాత అప్డేట్స్ ఇవ్వడంతో ఒక్కొక్క అప్డేట్ కూడా అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఆ గ్లింప్స్ గావచ్చు, టీజర్స్ గావచ్చు, ఆహ్, సాంగ్స్ గావచ్చు, ఇవన్నీ కూడా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకొని, విపరీతంగా హైప్ కూడా ఈ సినిమా మీద పెరిగిపోయింది. సో, ఫస్ట్ టైమ్ మళ్ళీ బాలకృష్ణ గారు పాన్ ఇండియా మార్కెట్‌లో కూడా ఎంటర్ అవుతున్నారు. సో, ఆయన ఇప్పటికి 4 విజయాలు వరుసగా చూసినప్పటికి కూడా ఏ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళలేదు. సో, ఈ లోకల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని ఆయన సినిమాలు తీశారు. కాకపోతే ఇప్పుడు 'అఖండ 2' ఒక పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అంత కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఆ స్థాయిలో బాలకృష్ణ గారు కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో ఆయన ఆహ్, అంటే తను ఆహ్, ఆకట్టుకోగలుగుతారు. సో, ఆ కెపాసిటీ, ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉంది కాబట్టి అందుకే ఈసారి నార్త్‌లో అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేయడానికైతే ప్లాన్ చేసి ఇలా పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్తున్నారు. అయితే అలా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరుగా చేయడం మనం చూసాం. సో, మొన్న ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్‌లో జరిగింది. అంతకుముందు ఆహ్, మన యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం, ఆయన ఆశీస్సులు పొందడం. సో, ఆయనతో ఇప్పుడు వారణాసిలో ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి వార్తలు రావడం. ఇలా ముంబైలో మళ్ళీ సాంగ్ రిలీజ్ చేయడం. ఇలా మొత్తం పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి సంబంధించి భారీగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ అందరికీ ఓ నమ్మకం ఉంది. ఈసారి బాలయ్య గారైతే ఖచ్చితంగా అందరిని ఎంటర్‌టైన్ చేస్తారు. తన పాత్రతో, తన మాస్ యాక్షన్‌తో, తన రౌద్రంతో అందరిని కూడా అందుకు సిద్ధమైపోయి ఉండాలి అని చెప్పేసి అందరూ అభిమానులైతే ఫిక్స్ అయిపోయారు. సో, దాంతో ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి కంటెంట్ చిన్న లీక్ అయినా సరే భారీగా వెళ్ళిపోవడం, భారీగా దాని గురించి చర్చించుకోవడం చూసాం. ఆ మధ్య కూడా ఇండస్ట్రీలో ఒక పెద్దాయనకి సినిమా షో ఏసి చూయించారని, ఆయన అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ అసలు ఇండియన్ ఇండస్ట్రీలోనే ఇండియన్ సినిమాలలోనే ఇటువంటి సెకండ్ హాఫ్ అనేది మనం చూసుండం. ఇటువంటి సినిమా చూసుండం. ఆ స్థాయిలో ఈ సినిమాని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దాయనకి సినిమా ఏసి చూయించినప్పుడు ఆయన దగ్గర నుంచి ఇటువంటి రియాక్షన్ వచ్చిందని చెప్పేసి అప్పుడు వైరల్ అయిపోయింది ఆ న్యూస్ అంతా కూడా. అప్పుడు బాలయ్య గారి అభిమానులకు అది విపరీతంగా నచ్చేసింది. దాంతో ఇంకా ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అలా ఒక క్యూరియాసిటీ అయితే ఈ సినిమా మీద ఏర్పడింది. అయితే ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంది సినిమా. సో, సెన్సార్ వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీనికి యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ కూడా వాళ్ళు లాక్ చేసేసారు. అదేంటంటే 2 గంటల 45 నిమిషాలు ఈ సినిమా ఉండబోతుందని చెప్పేశారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను కూడా ఆ సినిమా టీమ్‌తో కావచ్చు, అక్కడున్న వాళ్ళతో షేర్ చేసుకున్నారని చెప్పేసి ఆ న్యూసు అలా ఒకరి ద్వారా ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో, వాళ్ళు చెప్పిందేంటంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలయ్య గారు అఘోరగా ఉన్న మొత్తం ఆ పాత్ర సినిమా స్క్రీన్ మీద కనిపించినప్పుడు విజిల్స్, కేకలు ఈసారి కన్ఫర్మ్‌గా పడిపోతాయి. అసలెక్కడ కూడా బోర్ కొట్టకుండా ఆ స్థాయిలో నడిపించారు. ఆ క్యారెక్టర్
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ పాత్ర పట్ల ఒక ఆదరణ భావంతో ఉంటారు. సో, ఆ స్థాయిలో ఎంటర్‌టైన్ చేసింది. ఆయన ఫైటింగ్స్ కావచ్చు, ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన రౌద్రం ప్రదర్శించే సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటాయని చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ చాలా ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఉంది. ఆ పాపతో అఘోర బాలకృష్ణ గారి క్యారెక్టర్‌తో మంచి ఎమోషనల్ కనెక్టివిటీ కూడా చేశారని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో, ఆ రకంగా ఒక పాజిటివ్ నోట్ అయితే సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి ఈ సినిమాకొచ్చేసింది. సో, ఇప్పుడు సెన్సార్ రివ్యూ అనేది వైరల్ అయిపోతుంది. ఆ రకంగా ఈ సినిమాకి ఫస్ట్ మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చేయడం అయితే బాలకృష్ణ గారి అభిమానులను ఆకట్టుకుంటుంది. అండ్ ఈ సినిమా ప్రతి సీన్ కూడా అంటే అఘోరా పాత్ర వచ్చిన ప్రతి సీన్ కూడా తమన్ గారు తన బీజీఎంతో అద్భుతంగా ఎలివేట్ చేశారు. అసలు ఏమాత్రం ఎక్కడ తగ్గకుండా బోయపాటి గారు కూడా ప్రతి సన్నివేశాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా, అందరిని ఎంటర్‌టైన్ చేసేలా, అందరి చేత కూడా ఈలలు వేయించేలా కూడా డిజైన్ చేసి ఆ రకంగా తెరకెక్కించారని కూడా చెప్తున్నారు. సో, బాలయ్య గారు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు కొడుతున్నప్పుడు ఆ సీన్ అద్భుతంగా పండాయి. అటువంటి సన్నివేశాలు ప్రతి 10 నిమిషాలకోసారి వస్తూనే ఉంటాయి. సో, ఆ రకంగా ఫ్యాన్స్ ఇది పండగ చేసుకునే ఒక మూమెంట్ అవుతుంది థియేటర్లలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. ఆల్రెడీ తమన్ గారు కూడా స్పీకర్‌లను మొత్తం కూడా రెనోవేట్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే పగిలిపోతాయని చెప్పేసి ఆయన కూడా నిన్న స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఆ రకంగా సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ అలా బాలకృష్ణ గారు అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఈ సినిమా మొత్తం కూడా తెరకెక్కించినట్టుగా ఇప్పుడైతే తెలుస్తుంది. సో, ఆ రకంగా సెన్సార్ రివ్యూ కూడా అలా అద్భుతంగా ఉందని చెప్పడం అయితే బాలయ్య గారి అభిమానులకైతే ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి. సో, ఈ సినిమా కూడా ఇప్పుడు డిసెంబర్ 5న రిలీజ్‌కి సిద్ధమైపోయింది. ఆల్రెడీ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. 2 టీజర్‌లు అంటే 3 గ్లింప్సులు రిలీజ్ అవ్వడం మనం చూసాం. అవి కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సో, ముఖ్యంగా అంటే సినిమాలో వీళ్ళు చెప్తున్న ఎలివేషన్ సీన్స్ ప్రతి 10 నిమిషాలకోసారి వస్తాయని చెప్తున్నారు కదా! సో, ఆ రకంగా ఈ ట్రైలర్‌లో ఈ గ్లింప్సులు చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ గ్లింప్స్‌లో బాలయ్య గారు అలా ఫైటింగ్ చేస్తూ ఆ త్రిశూలం తిప్పుతున్నప్పుడు ఆ సీన్ విపరీతంగా తెగ నచ్చేసింది జనాలకు. సో, అది పెద్ద స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఇక ఎవరు కూడా సీట్‌లో అయితే కూర్చోరు. సో, పేపర్ చల్లడాలు, విజిల్స్, కేకలే ఉంటాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అద్భుతంగా బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆయన ఫైటింగ్స్ ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే తరహాలో ఉండడం. అంటే ఎవరు కూడా బాలయ్య గారి సినిమాల్లో లాజిక్స్, ఫిజిక్స్ ఇవేం వెతకరు. ఓన్లీ బాలయ్య గారి మ్యాజిక్ చూసి దానికి చప్పట్లు కొట్టేస్తారు. సో, ఆ రకంగా ఒక్క బాలయ్య గారికి మాత్రమే సొంతం. వేరే ఏ హీరో చేసినా ఆ సీన్‌ని వాటన్నిటిని బయట ట్రోల్ చేస్తూ ఉంటారు గానీ, బాలయ్య గారికి మాత్రం ట్రోలింగ్‌లు ఏమి ఉండవు. జస్ట్ ఆ సీన్ చూసి ఎంజాయ్ చేయడమే ఉంటుంది. సో, ఆ రకంగా అదొక బాలయ్య గారికి మాత్రమే సొంతం అని చెప్పేసి తెలిసిపోతుంది మనకి. సో, ఆ తర్వాత నిన్న ఈవెంట్‌లో కూడా రిలీజ్ చేసిన టీజర్ కూడా అద్భుతమైన స్పందనొచ్చేసింది. అక్కడ బాలయ్య గారు అలా గదతో ఎనిమీస్‌ని అలా కొడుతూ పరిగెత్తిస్తున్నప్పుడు వెనకాల హనుమంతుల వారి షాట్ రావడం అది విపరీతంగా ఆకట్టుకుంది. 'అఖండ 1'లో కూడా ఆయన పైన అది పట్టుకొని తిప్పుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా శివ పరమాత్ముడు రావడం చూసాం. సో, ఆ సన్నివేశం అప్పుడు ఆ సీన్‌ని ఎంతలా ఎలివేట్ చేసిందో చూసాం. సో, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆంజనేయుని ఒక అంటే రావడం ఆ పిక్ అనేది. సో, దాంతో ఒక్కసారిగా ఆ సన్నివేశాన్ని తెగ ఎలివేట్ చేయడం అని చూసాం. సో, ఆ రకంగా ఇది అటు మైథలాజికల్‌గా కూడా ఆల్రెడీ సినిమా కంటెంట్ చెప్పేశారు. సనాతన ధర్మ పరిరక్షకునిగా బాలయ్య గారు కనిపించబోతున్నారు కాబట్టి, సో, అలా మైథాలజీని కూడా యాడ్ చేశారు. సో, ఇలా అందరిని ఆకట్టుకునే కంటెంట్ అయితే ఈ సినిమాలో ఉందని చెప్పేసి ముందు నుంచి కూడా తెలుస్తుంది. ఆ రకంగా ఇప్పుడు డిసెంబర్ 5న రిలీజ్‌కి సిద్ధమైపోయిన నేపథ్యంలో సెన్సార్ వాళ్ళు కూడా అద్భుతంగా ఉందని ఒక పాజిటివ్ నోట్ ఇచ్చేశారు. సో, ఇప్పుడు ఇది వైరల్ అయిపోతుంది. మరి ఇప్పుడు డిసెంబర్ 5న ఇక మనం చూసి ఎలా ఉందని కాదు, ఎలా ఎంజాయ్ చేశామని మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో, చూద్దాం మరి డిసెంబర్ 5 ఇంకొక 6 రోజుల్లో రిలీజ్ సిద్ధమైపోయింది. బాలయ్య గారి మాస్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అందరూ కూడా రెడీ అయిపోయారు. ఎలా ఉంటుందో మనం డిసెంబర్ 5న మరొకసారి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.